కప్పింది కాంగ్రెస్ కండువాని. ఆ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ భేటీలోనూ పాల్గొన్నారు. ఆ పార్టీని గెలిపించాలని పిలుపునిచ్చారు. అభివృద్ధి కోసం కలిసింది కాదు, ఫిరాయింపే. రాహుల్ని కలిశారు, ఫోటోలు కూడా దిగారు. ఎమ్మెల్యేల ఫిరాయింపుపై అసెంబ్లీ అదనపు కార్యదర్శికి ఆధారాలు అందజేసిన బీఆర్ఎస్. గింత చిన్నగా రాయొద్దు, అది ఇంత పెద్దగా రాయాలి. నేను చూపిస్తాను. అరే ఏమిరా మీరు, ఏమి రాతలు రాస్తారా రోతలు, ఇది రా ముచ్చట చూడు. ఆ ఎమ్మెల్యేలు దొరికిన దొంగలు ఇక్కడ బయటపడ్డా కోర్టు ముందు తప్పించుకోలేరు. అంటే అసెంబ్లీలో బయటపడ్డా, స్పీకర్ గారి ముందు బయటపడ్డా కోర్టు ముందు తప్పించుకోలేరు సన్నాసి నా కొరకల్లారా అని చెప్పేసి ఎవరైతే పార్టీ మారిరో వాళ్ళకు మరి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అల్టిమేట్ ఇస్తారు. ఇక ఆ 10 మంది నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు ఖాయము. ఉప ఎన్నికలు వస్తే ఒక్కడో గెలడు, అది కూడా ఖాయం. ఎవరైనా గెలుస్తా అంటే వాళ్ళు ధైర్యంగా బయటకు రారు, రాజీనామా చేస్తుందాం. ఎవడు గెలడు, అది ఓపెన్ సీక్రెట్. ఇక స్పీకర్ ఇచ్చిన గడువులోగా రిజైండర్లు ఇచ్చినాం. కోర్టు ఇచ్చిన గడువులోగా స్పీకర్ నిర్ణయం తీసుకోవాలి. మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి గారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్టుంది. మరి ఆయన వచ్చినట్టుంది. కండువాలు కప్పుకుని దొంగనా కొడుకులేను వాళ్ళు పెద్ద దొంగలు పటపగటీలు దొరికిర్రు. ఇలా పొద్దుగాల ఆయన సామెత చెప్తాను, వీడియో చూసిన. మన దువ్వేల మాదిరా దువ్వాల శ్రీనివాస్ ఏదో ఉంది, వాళ్ళిద్దరి పేర్లు. సోషల్ మీడియా జంట. ఆ జంట గురించి మాట్లాడుతూ వీళ్ళకు సింక్ చేసిండు. ఎట్లా తెలుసా, ఆయన దువ్వాల శ్రీనివాస్ అనే ఆయనకు భార్య ఉంది. ఆ భార్య కాడ ఆయన లేడు. ఈమెతోని మాధురి అనే ఆమెతో ఉంటాడు. ఆ మాధురి అనే ఆమెకు భర్త ఉన్నాడు. ఆమె ఆయనతో ఉండలేదు, ఈయనతో ఉంటుంది. అయితే వాళ్ళు ఏం చెప్తారు, భర్త పేరు చెప్తేనేమో చేసుకుని ఆయన పేరు, ఈయనతో కలిసి ఉన్నా అని చెప్తా ఉంటారు. సేమ్ అదే రకంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి 10 మంది ఎమ్మెల్యేలు మొగడేమో బీఆర్ఎస్ అని చెప్తారు. సింపుల్ చెప్తాను, కట్టుకుందేమో బీఆర్ఎస్ అని చెప్తారు, కానీ కలిసినదేమో కాంగ్రెస్ అని అంటారు. ఈ రెండు సింగ్ చేసారు. ఇది దువ్వాల శ్రీనివాస్ మాధురిది ప్లస్ ఈ బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ జాయిన్ అయ్యింది. సేమ్ టు సేమ్ అంట, సింక్ అయిందంట మ్యాటర్. కట్టుకున్న పేరేమో వాడతారు, కానీ ఉండేదేమో వేరే వాడుతుంటారు. పేరేమో బీఆర్ఎస్, ఉండేదేమో కాంగ్రెస్ లా. ఏం చెప్పాలన్నా ఈ బతుకుల గురించి. చేసుకున్నోడు గీడిన మొగడని చెప్పలేకపోతారా ఈ 10 మంది. పుస్తకం ఇచ్చి పెళ్లి చేసుకున్నప్పుడు నా మోడికి గీనా, నా పిల్లలకి గీనా చెప్పాలి. అదొకటి దౌర్భాగ్య ప్రజలు 10 మంది ఉన్నారు. ఇక నేనేం చెప్తున్నాను వాళ్ళ గురించి, ఇక మీరు ప్రజలుగా మీ డిసైడ్ చేసుకోండి. ఈ 10 మంది దొంగలు ఇది వెళ్ళిపోయింది. కాబట్టి సిగ్గు శరం లేవు, ఇజ్జతి మానాలు ఏమి లేవు. సిగ్గు శరం ఇజ్జతి మానం లజ్జ ఏమైనా ఉంటే ఓపెన్ మేము బరాబరే మేము కాంగ్రెస్ ఉన్నారా పోయి రాజీనామా చేస్తారా మీరు, మేము రావా అని చెప్పేసి అనాలి. ఆ దమ్ము లేదు దద్దమ్మలకు. అదొకటి. ఇంకేందా, కోటి కార్డులట రేషన్ కార్డు స్థాయికి చేరిన కోటి కార్డు రికార్డు స్థాయికి చేరిన తెల్ల రేషన్ కార్డులు కాంగ్రెస్ సర్కార్ వచ్చే ఏర్పడిన నాటికి 89,95,282 కార్డులుంటే కొత్త కార్డుల పంపిణీతో 1,01,22,324 చేరిన సంఖ్య. కొత్త రేషన్ లబ్ధిదారులకు దసరా కానుక సన్న బియ్యం. ఈ సన్న బియ్యం సన్నగున్నలకు ఇత్తలేరు, దొడ్డుగున్నలకు ఇస్తారు. సన్న బియ్యం సన్నగున్నలకు, గతి లేనులకు, గతిమానులకు, బువ్వకు లేనులకు, పేదోళ్లకు, తిండికి టికాలు లేనోడికి ఇవ్వాలి. బలిసినోడికి బారా కుర్మాత అన్నట్టుగా ఎవడైతే కాంగ్రెస్ పార్టీలో నాయకులుగా ఉండో 100 ఎకరాలు ఉన్నోనికి, ఫ్లోర్లో బిల్డింగ్లు ఉన్నోనికి రేషన్ కార్డు ఇస్తారు, ఇందిరా మిల్లు ఇస్తారు. పేదోడికి ఇత్తలేరు రేవంత్ అన్న. భూవ గతిలోనికి ఇత్తలేరు, లంగలకు, దొంగలకు, లత్కోర్లకు ఇస్తారు మీ ఇందిరా మిల్లు. మళ్ళీ ఇప్పుడు లంగలు, దొంగలు, లత్తుకుంటే మళ్ళీ కేసు. ఇప్పుడు దానికో పంచాయి. మళ్ళా ఆ పదం వాడద్దట. దసరా కానుక ఓ పని చేయాలి. అదే దసరా పండుగ కానుక రైతు బంధు 15,000 ఇస్తా, కళ్యాణ లక్ష్మి ఇస్తా, తులం బంగారం మీకు ఇస్తా, మహిళలకు 20,000 ఇస్తా, కరెంటు పిరిగిస్తా, ఇందిరా మిల్లు ఇస్తా, పెన్షన్ ఇస్తా, అన్ని ఇస్తా, 6 గ్యారెంటీ ఇస్తా అని ప్రమాణం చేయరా దసరా పండుగ నాడు. దుర్రమాత కాడికి పోయి ప్రమాణం చేయి, తప్పే ఉన్నదే, చేయొచ్చు కదా. చేయడట అన్న
అది ఒక వార్తనే. నేనేం చెప్పును.